ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి సతీమణి పెద్ది స్వప్నారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నర్సంపేటలోని వెంకటేశ్వర బోర్వెల్స్ యజమాని వీరమల్ల వెంకటరెడ్డి ఇక కుటుంబాన్ని అయితే ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తన భర్త మృతికి కారణం మీరే అంటే ఇక పెద్ది సుదర్శన్ రెడ్డిని పొట్టన పెట్టుకున్నారంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరి ఈ ఘటనపైన కన్నీరు కారుతూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ఇక బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూడా. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో భాగంగా ఆయన సతీమణి స్వప్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతా ఉన్నాయి. నా భర్త చావుకు, నా భర్త మరణానికి మీరే కారణం అంటూ ఆమె ఎదను గుద్దుకుంటూ ఇట్లా ఏలు పెట్టి మరీ చూపిస్తా ఉంది. అసలు ఆయన మరణానికి ఎవరు కారణం? ఆమె మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది ప్రభాకర్? రాధాకృష్ణ అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలో కూడా కీలక పరిణామమే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆయన అంత్యక్రియలో పాల్గొన్నటువంటి సతీమణి పెద్ది స్వప్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. నర్సంపేటలోని వెంకటేశ్వర బోర్వెల్స్ యజమాని వీరమల్ల వెంకటరెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. తన భర్త మృతికి కారణం వీరే అంటూ కూడా వేలు పెట్టి కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డిని పొట్టన పెట్టుకున్నారంటూ కూడా కన్నీటి పర్వతమైనటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ఈ ఘటనపై కూడా కన్నీరు కారుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పెద్ది స్వప్నారెడ్డి. అయితే బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే ఆ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇది స్థానిక బోర్వెల్స్ యజమానులకి మధ్య ఒక ప్రధాన వివాదమే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించి కూడా అంటే బోరుబావులు వేయించినందుకు సంబంధిత బిల్లు బకాయిలు చెల్లింపు చేయలేదు అనే దాని మీదనే కొంత ఒత్తిడికి తీసుకొచ్చిరు అనే దాని మీదనే స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ అంశానికి సంబంధించి కూడా. అయితే వివాదానికి ప్రధాన కారణం కూడా చూస్తే రాధాకృష్ణం ఏదైతే 2016-17 కాలంలో కూడా నరసింపేట నియోజకవర్గంలో పల్లె నిద్ర అదేవిధంగా ఇతర ప్రభుత్వ వ్యక్తిగత కార్యక్రమాల్లో దాదాపు 154 బోర్బావులను
తవ్వించినట్టుగా తెలుస్తోంది పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో. అయితే ఈ బోర్లు వేసినందుకు గాను బోర్‌వెల్స్ నిర్వాహకులకి రావాల్సినటువంటి డబ్బులు దాదాపు 15,00,00,000 వరకు కూడా బిల్లుల సొమ్ము చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అది ముంచేశారు అంటూ కూడా బకాయిలు ఇవ్వకుండా కాలయాపన చేశారనేది బోర్‌వెల్స్ యజమానులు బహిరంగంగానే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం గతంలో ఉంది. అయితే యజమానుల ఆవేదనలకు సంబంధించి కూడా అంటే ఎవరైతే బోర్‌వెల్స్ నడిపిస్తా ఉన్నారో వారు చేసినటువంటి ఆరోపణలు కూడా తమ సొంత డబ్బులు, అప్పులు తెచ్చి మరీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బోర్లు వేశామని, కానీ అప్పటి అధికార బలంతో తమకు రావాల్సినటువంటి పైసలు ఇవ్వకుండా తీవ్రంగా నష్టపరిచారనే దాని మీద కూడా బోర్‌వెల్స్ యజమానులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం చూసాము గతంలో. అయితే బిల్లుల డబ్బులు రాకపోవడం వల్ల కూడా తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయనేది, కుటుంబాలు రోడ్డున పడ్డాయనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా గతంలో కొన్ని లైవ్ డిబేట్లు మీడియా వేదికలపైన కూడా నిరసనలు తెలిపినటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఇప్పుడు ఆ వేధింపులకు తట్టుకోలేకనే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకి వచ్చింది. గుండెపోటుకి గల కారణాలు ఆ వేధింపులే అనే దాన్ని కూడా తన సతీమణి పెద్ది స్వప్న చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏదైతే అంత్యక్రియలో భాగంగా కూడా వారిని చూపిస్తూ కూడా ఆ వేలు పెట్టి చూపిస్తూ కూడా వీరి వల్లని పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకి రావడానికి కారణం అనే దాన్ని కూడా తన భర్త చనిపోవడానికి కారణం కూడా వీళ్ళే అంటూ కూడా వారిని చూపిస్తూ వాళ్ళ పేర్లు చెప్తూ కూడా ఆవేదన వెళ్ళగక్కినటువంటి పరిస్థితి కనిపించింది. భార్యకు సంబంధించి కూడా. సో దీని మీద కఠిన చర్యలు విధించాల్సిందే, బాధ్యులైనటువంటి వారిని శిక్షించాల్సిందే అనే దాన్ని కూడా తను బహిరంగంగానే కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి నా భర్త కారణానికి మీరే కారణం అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలను పోలీసులు సీరియస్గా తీసుకొని దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా లీగల్ గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇందులో ఎవరైతే తన భార్యకి ఎవరైతే పెద్ద స్వప్న ఉన్నారో తను చేసినటువంటి ఈ కామెంట్స్ సంబంధించి కూడా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా మరి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా కంప్లైంట్ చేసే విధానంలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పెద్ద భార్యకు సంబంధించి చేసిన కామెంట్స్ సంబంధించి కూడా. ఎందుకంటే ఆ వేధింపులకు గురవుతూనే తను తీవ్ర మనస్తాపానికి గురి చెందాడు. సో అదే ఆలోచన ఉంటూ కూడా తీవ్ర ఒత్తిడికి కూడా గురి చెందడం వల్లనే తీవ్ర రక్తపోటుకి గురయ్యాడు. అందుకే హార్ట్ అటాక్ వచ్చింది అనే దాన్ని కూడా ఆ పెద్ద సుదర్శన్ రెడ్డి భార్య భావిస్తుంది కాబట్టి, సో ఆ నేపథ్యంలో కూడా మరి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వారు కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఒకవేళ కంప్లైంట్ చేస్తేనే పోలీసులు దీనికి చర్యలు చేపడతారు అనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరి కంప్లైంట్ చేస్తారా చేయరా ఏంటి అనే దాని కూడా అంటే ఆమె ఏ కోణంలో అన్నది అనే దాని కూడా ఆ, మరి అన్ని కోణంలో కూడా వారివి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి. కానీ ఒకవైపు భర్తను పెట్టుకొని ఇంకోవైపు తను ఓపెన్ స్టేట్మెంట్ చేసి ఒకరి పేర్లు తీసుకుందంటే ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేది తేల్చవలసినటువంటి అవసరం పోలీసులకు ఉంటుంది. అదేవిధంగా దీన్ని లీగల్ గా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ కి కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకి ఉంటుంది అనేది ప్రధానంగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర చూస్తుంటే కూడా రాధాకృష్ణ అంటే ఎంత మంది జనం వచ్చారు. పెద్దన్న నువ్వు రావాలి, మాకు ఉండాలి, నువ్వు చేసినటువంటి సేవలు మేము ఎప్పుడు కూడా మరవలేంది అంటూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కనీటి పర్వతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు వెహికల్స్ వెళ్ళే గారు కావచ్చు, బస్సులలో వెళ్ళే గారు కావచ్చు, అదేవిధంగా అటు ఇండ్ల నుంచి బిల్డింగ్స్ పై నుంచి కూడా చూస్తూ కూడా ఒక్కొక్కరు కంటతడి పెట్టుకుంటున్నటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. నరసపేట అంతా కూడా జనసంద్రంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. కన్నీటి వేడుకోలు చివరిసారి చూడడానికి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కూడా ప్రజలు కదిలినటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఉద్యమ నాయకుడు, ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటు కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అభిమానులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి ఉద్యమ నాయకుడు ఇక మరి నర్సంపేటలో ఇక నో మోర్, మరి అలాంటి వ్యక్తి అక్కడ నర్సంపేటలో ఇక లేడు కాబట్టి మరి నర్సంపేట రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన మరణం? అంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో 2028లో ఎన్నికలు వచ్చిన నేపథ్యం వస్తున్నాయి కాబట్టి అందులో ఇప్పుడు పెద్దిశ్వరసి రెడ్డి బతికి ఉంటే మాత్రం తను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచేవాడు. ఎమ్మెల్యేతో కూడా మినిస్టర్ హోదా కూడా తనకు దక్కేదని దాన్ని కూడా తన అభిమానులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉందంటే అంత పెద్ద పేరున్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి అట్లాంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి లేడు అనే దాని మీద వార్త ఒక్కసారి కూడా వినడంతో నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు,
అదేవిధంగా ప్రజలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకుడు ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఒక పట్టున్నటువంటి నేత. అదేవిధంగా ఇటు ప్రచారం ఎలా చేయాలో తెలుసు, ఎలా ఎన్నికల్లో పోటీ చేసి ఎలా గెలవాలో తెలుసు, క్యాడర్ని ఏ విధంగా ముందుకు నడిపించాలో తెలుసు, అందరినీ మమేకం చేస్తూ అందులో తను ముందుకు వెళ్తూ కూడా అటు బీఆర్ఎస్ క్యాడర్ని ఎప్పటికప్పుడు క్యాడర్ నేతల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతూ కూడా మరి పార్టీని బలోపేతం, పార్టీని అక్కడ ముందుకు తీసుకెళ్లే ఒక కీలక నేతగా తను తన పాత్ర పోషించాడు ఇప్పటి వరకు కూడా. సో ఇక నుంచి కూడా మరి నర్సంపేట నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక పట్టైన నాయకుడిని కోల్పోతున్నటువంటి తరుణంలో ఇక మరి రానున్నటువంటి భవిష్యత్తులో ఎవరు వస్తారు అనే బలమైన క్యాడర్ని ఆడ ఎవరు తీర్చిదిద్దుతారో, ఆ క్యాడర్ని ఎవరికి ముందుకు దిశానిర్దేశం చేస్తూ తీసుకుపోతారు అనే దాన్ని కూడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి పట్టున్నటువంటి నాయకుడు ఇక జీవితంలో రాలేడు, రాబోడు కూడా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అక్కడ దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో మరి అట్లాంటి బలమైన క్యాడర్ని, బలమైన లీడర్ని కూడా ఢీ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా బలమైన నాయకుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టుగానే స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చెప్పలేం. కానీ మొత్తానికి నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ ఒక మంచి నాయకుడిని, ప్రజానాయకుడిని కోల్పోయారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త అయితే ఇక నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అయితే తీవ్రమైనటువంటి ఒక కన్నీటి పర్యంతాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. అక్కడ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు ఇప్పటికే కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇక ఇదే కోణంలో ఇప్పుడు ఆయన అంత్యక్రియల్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ది స్వప్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిపోయాయి. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, ఎందుకు అలా మాట్లాడింది అన్న కోణంలో అయితే తీవ్రమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. మరి ఆమె స్వప్న ఈ అంత్యక్రియల్లో భాగంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక కొన్ని పేర్లను కూడా పలుకుతూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అయితే బోర్వెల్ అధినేతలైనటువంటి ఇక మల్లు అనేటువంటి అంటే వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తులను ఆరోపిస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆరోపిస్తూ ఇక మరి బోర్వెల్ వ్యవహారంలో ఆ బిల్లుల చెల్లింపుల వ్యవహారంలో జరిగినటువంటి ఈ ఏవైతే అవకతవకలు ఉన్నాయో, వివాదాలు ఉన్నాయో, ఆ వివాదాల కారణంగానే ఈయన ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యారు అన్న కోణంలో, పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు అన్న కోణంలో ఆమె మాట్లాడుతూ ఉంది. మొత్తానికి ఈ వ్యవహారంలో అయితే ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ఇక మరి ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాలు ఉన్నాయి. 52 ఏళ్ల వయసులో కన్ను మూసినటువంటి ఆయన రాజకీయాల్లో దాదాపుగా 3 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డిని మావోయిస్టులు కూడా టార్గెట్ చేయడం జరిగింది. దీంతో ఆయనకు ప్రభుత్వం ప్రత్యేకంగా 2 గన్మెన్లను కూడా కేటాయించింది. అప్పుడు ఆయన వయసు కేవలం 22 ఏళ్లే కావడం అయితే గమనార్హం. ఇక మరి తొలుత కాంగ్రెస్లో పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చురుకైనటువంటి ఉద్యమకారుడిగా కొద్ది కాలంలోనే గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్కు అత్యంత ఆప్తుడిగా కూడా ఎదుగుతూ వచ్చారు ఆయన. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి వివాహం వెనుక కథ కూడా తీవ్రమైనటువంటి ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా వివాహం చేసుకోనని ఆయన ప్రతిజ్ఞ చేసినట్లుగా సన్నిహితులు చెప్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నచ్చజెప్పడంతో 2016లో ఆయన ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన భార్య స్వప్న కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా అయితే జెడ్పీటీసీగా సేవలందించడం జరిగింది. ఉద్యమ తీవ్రతలో వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి తెలంగాణ పోరాటంలోనే స్వప్న పరిచయమయ్యారు. ఉద్యమంలోనే సుదీర్ఘ కాలం కలిసి ప్రయాణించడంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహంతో ఒకటవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా పెళ్లి చేసుకోనని సుదర్శన్ రెడ్డి పంతం పట్టగా పార్టీ పెద్దలు కల్పించుకొని ఆయనకు వివాహం జరిపించడం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు.
మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలవంతంతో 2016లో కేబినెట్ హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉండగా పెద్ది సుదర్శన్ రెడ్డి స్వప్న వివాహం జరిగింది. ఈ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా హాజరయ్యారని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సీనియర్ నేతలు కడియం శ్రీహరి, కొండా మురళి వంటి ఎంతో మంది బీఆర్ఎస్లోకి వచ్చినా సరే ఇక మరి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాటనే అధినేత కేసీఆర్ పరిగణలోకి తీసుకునేవారని కూడా అంటూ ఉంటారు. సుదర్శన్ రెడ్డి అంటే కేసీఆర్కు అచంచలమైనటువంటి నమ్మకమని ఆయన అనుచరులు గుర్తు చేస్తూ ఉంటారు. పార్టీలో కేసీఆర్, హరీష్ రావులతో సమానమైనటువంటి స్థానం సుదర్శన్ రెడ్డికి ఇచ్చారని కూడా చెబుతూ ఉంటారు. మరోవైపు తాను సరిగ్గా నమస్కారం పెట్టనని చాలామంది అనుకుంటారని, దాన్ని కొందరు అపార్థం చేసుకుంటున్నారని, తనను తప్పుగా అనుకుంటున్నారని కూడా చెప్పినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కానీ దాని వెనుక ఒక బాధ కూడా ఉందని తన మనసులోని మాటను బయట పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసన తెలుపుతున్నటువంటి తమపైన పోలీసులు వాటర్ క్యాన్లతో దాడి చేశారని కూడా తెలియజేశాడు. ఆ దాడిలోనే తన కుడి కన్ను తీవ్రంగా దెబ్బతినిందని, అప్పటి నుంచి కన్ను కనిపించదని అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా సరిగ్గా నమస్కారం పెట్టలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయం, ఉద్యమాలే కాకుండా మానవతా దృక్పథానికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని చెబుతూ ఉంటారు. నిత్యం ప్రజా సమస్యలపైన పోరాడే ఆయన కరోనా మహమ్మారి విలయ తాండవం చేసినటువంటి కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిండు. ఇక మరి ప్రభుత్వ సహాయం కోసం కూడా ఎదురు చూడకుండా తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం, భోజనం, వసతులను కల్పించారు. ఒక సాధారణ కార్యకర్త నుంచి యూత్ కాంగ్రెస్, అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ ఉరుకుల పరుగుల ప్రస్థానంలో ఎన్నోసార్లు పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగాలకు గురై ఏదైతే ఉందో వాటర్ కెనన్ దెబ్బలకు కూడా కుడికాలు శాశ్వతమైనటువంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రజాసేవలో మాత్రం ఎక్కడ ఏదైతే వెనకడుగు వేయకుండా అయితే ఆయన ముందుకు సాగడం జరిగింది. మరి ఏదైతే శాకాహారిగా ఎలాంటి దురలవాట్లు లేకుండా నిత్య కఠినమైనటువంటి వ్యాయామంతో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ కష్టకాలంలో పార్టీని వీడకుండా కేసీఆర్ వెన్నంటి నిలిచినటువంటి నమ్మకస్తుల జాబితాలో పెద్ది సుదర్శన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన అభిమానులు కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఆయనతో పనిచేసిన కొంతమందిపై కేసులు నమోదయ్యాయని, గన్ లైసెన్స్, గన్మెన్ తొలగింపుపైన కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా దర్యాప్తు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. కేసులకు సంబంధించిన వాస్తవాలు దర్యాప్తు మరియు న్యాయస్థానాల పరిశీలనలో తేలాల్సి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి మాటలు ఇప్పుడు చూద్దాం. మీ బిడ్డగా అసలు మాట ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం చక్కగా పెట్టినని అన్న, అక్క, చెల్లె
నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవుపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనాల్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిచింది కాబట్టి నా ప్రయాణం ముందు పోతా ఉన్నది. నాకు ఆస్తి పాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు ఊళ్ళల్లో ప్రజలను వర్గాలుగా చీల్చి కొట్లాటలు పెట్టించి కేసులు పెట్టించి గొడవలు పెట్టించి ఇవాళ ఇద్దరు ఒకటే ఇల్లు అర్ధరాత్రి. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటే 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2018లో కూడా పొత్తు పేరు మీద 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2014 కూడా నన్ను దెబ్బతీసిల్లు. మీరే సాక్ష్యం. నేరుగాస్తే కొట్టలేమని, నాలాంటి మొండివాడు వాళ్ళకు ప్రమాదం అని, అవినీతి రహితుడిగా నాకున్న పేరు వాళ్ళు తట్టుకోలేక 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా, ఇద్దరి డ్రామా అన్నాడు. 2018 అదే ఫార్మేట్లో వచ్చిల్లు, దెబ్బతిన్నారు. ఇలా నేను మిమ్మల్ని నమ్ముకున్నా. ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇద్దరు ఒకటే ఇల్లు. నాకు మీరు తప్ప, నాకు వెనుక ముందు ఆస్తులు లేవు. నాకు ప్రజలే దిక్కు తప్ప, అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమి లేదు. నాకు రాజకీయాలకు అతీతంగానే సేవ చేసిన నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న ఎలక్షన్ మన ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని ఇవాళ మనసుల మాట మీ ముందు పెడుతూ ఇవాళ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నేటికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా అయితే తనపై రాజకీయ ఒత్తిళ్లు, కేసుల ద్వారానే వేధింపులు జరిగాయనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలుస్తా ఉన్నది. అధికార వర్గాల నుంచి కూడా దీనిపై అధికారికంగా స్పందన రావాల్సి ఉన్నది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకి గురి కావడానికి కారణాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడులు అనేది వచ్చాయి అనే దాని కూడా, రాజకీయంగా ఒత్తిడులు వచ్చాయనే దాని కూడా ప్రధానంగా తెలుస్తా ఉన్నది. అయితే ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా రాజకీయ జీవితంలో పలు ఉద్యమాల్లో కూడా తను పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న సివిల్ సప్లై టెండర్లు, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాల బంకర్ బెడ్స్ కి సంబంధించి టెండర్లకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి విషయం కూడా మనం చూసాము. అయితే ఆ పిటిషన్ల పైన కూడా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కూడా భూ వివాదం తెరపైకి వచ్చింది అనేది కొంత సమాచారం అయితే అందుతా ఉన్నది. వట్టెనాగులపల్లి భూముల వ్యవహారంలో కూడా తనపై ఒత్తిళ్లు పెరిగాయి అనే దానికి కూడా ఈ కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నాలు జరిగాయి అనేది పెద్ద కుటుంబం సభ్యులు వారందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే ఆయనతో పనిచేసినటువంటి కొంతమంది పైన కూడా కేసులు నమోదయ్యాయి అనేది, గన్ లైసెన్స్, గన్మెన్లను కూడా తొలగించారనే దాని మీద కూడా కుటుంబ సభ్యులు ప్రశ్నించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఆరోపణలపైన కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా దర్యాప్తు సంస్థలు కూడా అధికారికంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసులకు సంబంధించినటువంటి వాస్తవాలను దర్యాప్తు మరియు న్యాయస్థానాల పరిశీలనలోనే తేలాల్సినటువంటి
అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఆ, పెద్ది సుదర్శన్ రెడ్డి తను గుండెపోటుకి గురి కావడానికి కారణాలు తీవ్ర ఒత్తిళ్లు, గతంలో తను చేసినటువంటి దాంట్లో కేసులకు సంబంధించి కూడా తనని ఎన్నో రోజుల నుంచి కూడా బాధ పెడుతున్నాయి అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా అదే మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో గుండెపోటుకి రావడానికి గల ఎక్కువ ప్రెషర్ గా ఫీల్ అవ్వడం, అదే విధంగా పార్టీల నుంచి కూడా ఎక్కువ ఒత్తిళ్లు తీసుకురావడం, దాంతో పాటు గతంలో తన మీద జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించి కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు చివాట్లు ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కొంత ఇబ్బందికి గురయ్యాడు అనే దాని కూడా తెలుస్తా ఉంది. సో కుటుంబ సభ్యులకు చెప్పలేక, ఇటు బయట చెప్పుకోలేక కూడా తనలో తనే ఆవేదనకు గురయ్యాడు అనే దాని కూడా కొంత దీనికి సంబంధించి కూడా సమాచారం అయితే అందుతా ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. తను ఇట్లాంటి పరిస్థితికి రావడానికి గల కారణాలు, తన వ్యవహార శైలి కావచ్చు, గత 10-15 రోజుల నుంచి కూడా తను పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నింటిలో కూడా వారందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో మరి చూడాలి, ప్రస్తుతానికి మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి మరి కోమాలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. 72 గంటలు దాటితే తప్ప తన ఆరోగ్య పరిస్థితి ఒక నిలకడగా రాని పరిస్థితి కనిపిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, వివిధ పార్ట్స్ అన్ని కూడా కొంత ఇప్పుడు క్షీణిస్తా ఉన్నాయి అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది. కొంతగా తన బ్రెయిన్ కి సంబంధించి కూడా సర్క్యులేషన్ సరిగా లేదు, బ్రెయిన్ ఫంక్షనింగ్ సపోర్ట్ చేయట్లేదు అనే దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. సో మరి తను బ్రతుకుతాడా లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఈ సంఘటనకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ది సుదర్శన్ బ్రతకాలి అంటూ కూడా ఇటు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. ఇటు వివిధ రాజకీయ నాయకులు కూడా నిన్న మంత్రి సీతక్క వెళ్ళడము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్ళడము, ఇటు రాజేందర్ వెళ్ళడం, వాళ్ళ కల్వకుట్ల కవిత కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా పలువురు రాజకీయ నాయకులు కూడా యశోద హాస్పిటల్కి వెళ్తున్నారు. వెళ్ళి డాక్టర్స్ ని అడిగి తెలుసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో అందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతకాలి అనే దాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే తన ఉద్యమ సమయంలోనే కేసీఆర్ కు వెన్నుదండుగా ఉండి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేత, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తనదైనటువంటి ఒక పేరును సంపాదించినటువంటి నేతగా చూస్తూ ఉంటాం. ఉద్యమ సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని ఒక శపథం తను పట్టడం కూడా, దాంతో పాటు వచ్చిన తర్వాత కేసీఆర్ వారికి పెళ్లి చేయడము అట్లాంటివి మనం చూసాం. సో ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా చూస్తూ ఉంటారు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా. సో మరి చూడాలి, తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మాత్రం కొంత విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో తను ఈ సంఘటనకి గురి కావడానికి గల కారణాలు కూడా తీవ్ర ఒత్తిళ్లు, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించి దీనికి ఈ సంఘటన జరిగి ఉంటుంది అనే దాని మీద కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద ప్రస్తుతం ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మీద తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే గుండె పోటు ఎందుకు వచ్చింది అనే విషయం మీద ప్రస్తుతం దీని చుట్టే వివాదాలు నెలకొన్నాయి.